నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు, శైవ క్షేత్రాలకు బారులు తీరిన భక్తులు. బలివేకు పోటెత్తిన భక్తజన సందోహం, స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ చింతమనేని దంపతులు. ద్వారకా తిరుమల బయలుదేరిన సాయి రథం, వేలాది మంది భక్తులు పాదయాత్ర. ఫాదర్ బాలాకు ఘన సన్మానం. పట్టిసీమలో అపశృతి, తొక్కిసలాటలో మహిళ మృతి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, శివనామ స్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం కూడా కలిసి రావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆయా దేవాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదేవునికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, విశేష పూజలు జరిపారు. పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, గునుపూడి సోమశేఖర జనార్దన స్వామి ఆలయంతో పాటు పట్టిసాచల వీరేశ్వర స్వామి, ఆచంట ఆచంటేశ్వర స్వామి, కొవ్వూరు సుందరేశ్వర స్వామి, భీమవరం భీమేశ్వర స్వామి, వీరంపాలెం బాలా త్రిపుర సుందరీదేవి క్షేత్రం భక్తులతో కిటకిటలాడాయి. పట్టిసీమలో అధికారులు ఎన్ని సమీక్షలు నిర్వహించినా ఏర్పాట్ల విషయంలో వైఫల్యం కారణంగా భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్షేత్రానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలిరావడం, దానికి అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు. పాపులను తుంగలో తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు,
వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు ప్రముఖ పుణ్యక్షేత్రం బలివేకు జనం క్యూ కట్టారు. అశేష జనవాహినితో బలివే జనసంద్రమైంది. తమ్మిలేరులో పవిత్ర పుణ్యస్నానాలు చేసిన భక్తులు చనిపోయిన తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలారు. పెదవేకి మండలం విజయరాయ సమీపంలో ఉన్న కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివేలో శ్రీరాముడు ప్రతిష్ఠించినదిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ బలి రామలింగేశ్వర స్వామి ఆలయానికి సోమవారం మహాశివరాత్రి పర్వదినాన విశేష సంఖ్యలో జనం తరలివచ్చారు. తొలుత తమ్మిలేరులో పుణ్యస్నానాలు చేసి చనిపోయిన తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలారు. ఆపై స్వామిని దర్శించుకున్నారు. దెందులూరు శాసనసభ్యులు ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా చనిపోయిన తమ పూర్వీకులకు తమ్మిలేరు ఒడ్డున పిండ ప్రదానం చేసి తర్పణాలు వదిలారు. మహాశివరాత్రి పర్వదినం సోమవారం కావటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఒక్కరోజే లక్షలాది మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ సురేష్ తెలిపారు. బలివే తిరునాళ్లకు తరలి వచ్చిన భక్తులకు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు. దాదాపు 30,000 మందికి పైగా భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో భారీగా అల్పాహారం ఏర్పాటు చేసి మజ్జిగ అందించారు. చిన్నపిల్లలు పాలకు ఇబ్బంది పడకూడదని పాలను సైతం అందించారు. పులిహార, ఉప్మా, చక్కెర పొంగలిని సరఫరా చేశారు. ఏర్పాటు చేసినటువంటి చెత్తబట్టలో వేయాలి. దమ్ముల్లో గమనించి మీ పిల్లలకి పాల్గొని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. నీరుని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది భక్తులకి పాలన ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి బలివే పర్వదినం సందర్భంగా బలివేకి చేస్తున్నటువంటి యాత్రికులందరూ కూడా మరి ఎక్కడా కూడా టిఫిన్ ఇబ్బంది రాకూడదని, చంటి పిల్లల పాల ఇబ్బంది రాకూడదని ఏలూరు టౌనాల్ వాడు మేము కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ మరి అన్నదానాన్ని నిర్వహిస్తున్నాం. అదే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. బలివేకి సంబంధించి ఒక చెక్ డ్యామ్ కట్టి, బ్రిడ్జి కట్టి అక్కడ రేవులు కట్టాలనేటువంటి శాశ్వత పరిష్కార ప్రాతిపదికన ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దానికి మరి 98 లక్షలు పెట్టి భూమి కూడా కొన్నాం. 14 లక్షలు పెట్టి వంతెన, అదేవిధంగా రేవులు మరి శాశ్వతంగా పక్కాగా నిర్మాణం చేసి వచ్చే సంవత్సరం ఈ రోజుల నాటికి మరి ఆ రామలింగేశ్వర స్వామి దయ వల్ల ఈ పనులు పూర్తి చేయగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫాదర్ బాలాకు డాక్టరేట్ ప్రదానం చేయనున్న నేపథ్యంలో ఎల్పే నరేష్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నేతలు ఫాదర్ బాలను ఘనంగా సన్మానించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని ఫ్లాష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫాదర్ బాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ విద్య, సమాజాభివృద్ధికి ఫాదర్ బాలా చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, అబ్రహం మాస్టర్, డోమ్నిక్, పొలిమేర హరికృష్ణ, నేతల రమేష్, జైపాల్, ఫ్లాష్ శ్రీను, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమైనటువంటి వ్యక్తులు మన మధ్య అందరూ మరి ఈ చల్లని ప్రదేశం కూర్చున్న వాళ్ళందరూ దొరకని వారి గారు కూడా వచ్చి మా పక్కన చెప్తుంటే బాలా ఫాదర్ గారు కొద్దిగా మార్చారు సాధన చేసినటువంటి సన్మానించుకుంటున్నాం. మరి న్యాయంగా పెద్ద మనుషులు ఒక రకంగా పురప్రముఖులైనటువంటి తెలిస్తే మరి మీరు ఆ తర్వాత మాట్లాడు. అమెరికా దేశస్తురాలు వ్రాసినటువంటి కొంచెం దయచేసి గ్రూప్ ఫోటో రమేష్ గారు. అనగా వివక్షకి అణచివేతకి గురయ్యారు. నల్లవాళ్లే అణచివేయబడ్డారంటే ఆ రోజుల్లో నల్ల జాతి స్త్రీలు ఇంకెంతగా అణచివేయబడ్డారు. ఐఎమ్ బ్లాక్, ఐఎమ్ ఆల్సో ఏ ఉమన్, బ్లాక్ ఉమన్, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక పాత్ర ప్రశ్నిస్తుంది. కాబట్టి ఒక నవల్లో ఉన్నటువంటి చిన్న అంశం చెప్పి మరి నేను ముగిస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు చేసిన వ్యక్తి ప్రొఫెసర్ అయ్యి ఆర్ఎస్ఆర్ గారు మీరు డాక్టరేట్ నేను రాసి పెడతాను, మీరు డాక్టరేట్ అవ్వాలని అన్నారు. కానీ ఒకరు రాస్తే నేను చేయను, నాకు ఆ డాక్టరేట్ వద్దు అని ఆయన అంతా రిసీవ్ చేశారు. కానీ ఈ సంఘ సేవలో నేను ఎడతాగే ఖాళీ ఉండేది కాదు. అందువల్ల ఈ డాక్టరేట్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. వేలాది మంది భక్తులు కాలినడకన వెంటరాగా ఏలూరు తూర్పు వీధి శ్రీ సాయిబాబా ఆలయం నుంచి సాయినాథుడు రథయాత్రగా ద్వారకా తిరుమల వెళ్లారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం సాయినాథుడిని రథయాత్రగా భక్తులు ద్వారకా తిరుమల తీసుకువెళ్లారు. స్వామి రథాన్ని లాగుతూ భక్తులు భక్తి పారవస్యంతో సాయినామ జపంతో ముందుకు సాగగా ఏలూరు జంగారెడ్గూడెం రహదారిలో దారి పొడవునా భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. ముండూరులో ముస్లిం భక్తుడు స్వామి రథాన్ని లాగి సర్వమత సామరస్య విశిష్టతను చాటాడు. ముండూరు భరత్కాత్ మసీదు అధ్యక్షుడు షేక్ షాజహాన్ శివసాయి రథాన్ని లాగి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. దీంతో ముండూరు సాయినామ జపంతో హోరెత్తి వేగివాడ, చక్రాయగూడెం, తాళ్ల గోకవరం, కె కన్నాపురం గ్రామాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేగివాడలో 5,000 మంది భక్తులకు అన్న సమారాధన చేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జలిపల్లి నాగ వీరభద్రగుప్తా ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అలాగే భక్తులకు గంగన్నగూడెం 7వ మైలురాయి వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం అందించారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై.
మహాశివరాత్రిని పురస్కరించుకుని మహాదేవుడు భక్త సులభడికి భక్తులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, విశేష పూజలు నిర్వహించారు. నగరంలోని పలు శివాలయాలు రమణీయంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా ఫతేబాద్లోని చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి ఆలయం, అగ్రహారంలోని రామకోటి వద్ద ఉన్న పాత శివాలయం, దక్షిణపు వీధిలోని జ్వాలాపహారేశ్వర స్వామి, మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి, శనివారపేటలోని చెన్నకేశవ రామలింగేశ్వర స్వామి ఆలయం, పవర్పేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. పలు ఆలయాల వద్ద భక్తులు బార్లు తీరి ఉండడం కనిపించింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆయా దేవాలయాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆకాశలింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర పర చరివి అమృతమి కురిపించరా, రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా,
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.